నేడు ఈటల నామినేషన్ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మెదక్ నుంచి రఘునందన్ రావు సైతం ఈరోజు నామినేషన్ అయిపోతున్నారు. మరి హాజరు కానున్న కేంద్ర మంత్రులు బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మహబూబ్ నగర్ సెగ్మెంట్ నుంచి డీకే అరుణ కూడా ఈరోజు నామినేషన్ వేయనున్నారు అనిపించి చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఈటల రాజేందర్ ఒక్కడే కాదు, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి చాలామంది ఈరోజు ముహూర్తం బాగుందని చెప్పేసి, అది కూడా నిన్న శ్రీరామనవమి కదా, శ్రీరామనవమి సందర్భంగా రాముని ఆశీర్వాదాన్ని తీసుకున్నటువంటి వీళ్ళు ఈరోజు నామినేషన్ వేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి డీకే అరుణ గారు మహబూబ్ నగర్ నుంచి, ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి నుండి, మరి మెదక్ నుండి రఘునందన్ రావు గారు, వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ నుండి ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. ఈ రోజు నుండి నామినేషన్ల ప్రక్రియ షురూ అవుతుంది. ఈ రోజు నుండే ఇక్కడ నేడు లోక్సభ నోటిఫికేషన్, రాష్ట్రంలోని 17 స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు, వచ్చే నెల 13వ తారీఖున పోలింగ్, కంటోన్మెంట్ అసెంబ్లీ బైపోల్కు సైతం నోటిఫికేషన్. మరి లాస్య నందిత గారు అనుకోకుండా మరణించడం వల్ల జరిగినటువంటి ప్రమాదంలో ఈసారి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సంబంధించినటువంటి పోటీ కూడా ఈ లోక్సభ ఎన్నికలతో జరుగుతూ ఉంది. మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు అలాగే మిగతా 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన విషయంలో పూర్తిగా ఈరోజు నామినేషన్ వేసుకున్నటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరి నామినేషన్కు సంబంధించిన విషయంలో వచ్చే నెల 13వ తారీఖున పోలింగ్ ఉంది కాబట్టి ఈరోజు 17వ తేదీ నుండి 18వ తేదీ నుండి మొదలుకొని 13వ తేదీ వరకు దాదాపుగా ప్రచారం జోరు ఉంటుంది. మరి ఈరోజే ఈటల రాజేందరు, డీకే అరుణ, రఘునందన్ రావు వీళ్ళందరూ నామినేషన్ ఇస్తున్నారు. అసలు ఈటల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి వ్యక్తులు. డీకే అరుణ గారు అసలు ఎమ్మెల్యేకు పోటీ చేయకుండా, ఓడిపోతానని ముందే తెలిసి పోటీ కూడా చేయకుండా, అసలు ఆమె పోటీలో కూడా లేకుండా ఈరోజు ఎంపీగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి మహబూబ్ నగర్ చూసినా, మల్కాజ్గిరి చూసినా, మెదక్ చూసినా, ముఖ్యంగా మెదక్ మల్కాజ్గిరిలు చూసినట్లయితే ఈటల రాజేందర్కి అలాగే రఘునందన్ రావుకి అయితే గట్టి పోటీ ఉంది. వీళ్ళు గెలిచేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. తర్వాత ఇంతకుముందు ఈటల రాజేందర్ గారి మీద ఆరోపణలు ఉండడము, ఆయన కూడా బీజేపీ పార్టీలో చేరినప్పుడు ఆయన మీద చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. బీసీ నాయకునిగా చెప్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఆయన రెడ్డి కులానికి సంబంధించినటువంటి మీటింగ్లో పోయినప్పుడు ఆయన ఈటల రాజేందర్ రెడ్డిగా మారి, మరి ఎక్కడ బీసీ వాదాన్ని తన నెత్తి మీద ఎత్తుకోకుండా పూర్తి స్థాయిలో ఆయన కేవలం ఆయన స్వార్థపూరిత రాజకీయాల కోసమే పనిచేస్తున్నాడనేటువంటి పేరు కూడా ఆయనకు ఉంది. మరి ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అయినటువంటి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారికి ఎక్కువగా అక్కడ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మరి ఈటల రాజేందర్ పోటీ మాత్రం గట్టిగా ఇవ్వగలుగుతాడు, కానీ గెలుస్తారా లేదని అయితే అనుమానంగా ఉంది. ఇక రఘునందన్ రావుకి విషయానికి వస్తే మాత్రం రఘునందన్ రావు అయితే ఇక్కడ బీజేపీ పార్టీ చెప్పాల్సిన అంశం ఒకటి ఉంది. ఈరోజు బీజేపీ ఏమంటుందనంటే బీసీ వాదాన్ని నెత్తినెత్తుకుంది. మేము బీసీలకు దేశంలోనే అత్యంత ఎక్కువ సీట్లు ఇచ్చేటువంటి పార్టీ మాది, బీసీల కోసం పనిచేసే పార్టీ నాది, బీసీలను గత 10 ఏళ్ళుగా బీసీ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీని మేము ప్రధానిగా చేసినామని చెప్పేసి ప్రతి దాన్ని బీసీ అనే నినాదంతో ముందుకు పోతాము. బీసీలో వాళ్ళు చేసింది ఏం లేదు. బీసీలకు పూర్తి స్థాయిలో జనగణన చేయడం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి వాటా వాళ్ళకి ఇవ్వడం కానీ, వాళ్ళ కోసం ప్రత్యేక బిల్లులు చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయలేదు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చి మేము బీసీల కోసం దేశం మొత్తాన్ని మేమే నడిపిస్తున్నాం, బీసీల కోసమే నడిపిస్తున్నాం అన్నట్టుగా బీసీ నినాదాన్ని ఎత్తుకుంటుంది ఈరోజు బీజేపీ. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకోకుండా కేవలం తెలంగాణకు వచ్చేసరికి మాత్రమే బీసీ నినాదాన్ని ఎత్తుకుంటుంది. మరి వీళ్ళకు వేరే రాష్ట్రాలలో, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ బీసీలను ముఖ్యమంత్రులు చేసేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ బ్రాహ్మణులని ముఖ్యమంత్రులుగా చేసి బీసీలను మాత్రం ముఖ్యమంత్రులుగా చేయలేదు. కానీ తెలంగాణకు వచ్చేసరికి బీసీ నినాదాన్ని ఎత్తుకుంటా ఉంది. ఎందుకు బీసీ నినాదాన్ని ఎత్తుకుంటుందనంటే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి బీజేపీ మరి బండి సంజయ్ లాంటి నాయకుడిని, ఎందుకు బీసీ నాయకుని అయినటువంటి బండి సంజయ్ని పక్కకు పెట్టి కిషన్ రెడ్డికి, అంటే ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కిషన్ రెడ్డికి ఎందుకు పదవిలోకి తీసుకొచ్చింది అంటే కిషన్ రెడ్డికి ఈరోజు బీఫామ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదే బండి సంజయ్ చేతుల మీద అయితే శూద్రుని చేతుల మీదుగా మేము బీఫామ్లు తీసుకోనా అని అగ్రకులాల వాళ్ళకి ఎక్కడ మనోభావాలు దెబ్బతింటే అనిపిస్తే కిషన్ రెడ్డిని ముందు పెట్టింది, బండి సంజయ్ని పక్క పెట్టింది. ఈరోజు బీసీలు అని మాట్లాడేటువంటి బీజేపీ పార్టీ మరి మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో బీసీ నాయకుడైనటువంటి ముదిబిడ్డ అయినటువంటి నీలం మధు ముదిరాజు నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీ నుండి. మరి మీకు నిజంగానే ఒకవేళ కనుక బీసీలకు ఎక్కువ న్యాయం చేయాలనే ఆలోచన ఉండేది అంటే అక్కడ బీసీ నిలబెట్టకపోయారు. రఘునందన్ రావు అనే విలమ ధోరణి ఎందుకు నిలబెడుతున్నారు? లేదు అని అంటే మీరు నిజంగానే బీసీల మీద కనుక అంత ప్రేమ ఉండేది అంటే నీలం మధు ముదిరాజుని గెలిపించమని
అట్లా చేసేటువంటి దమ్ము ఉందా మీకు? ఎందుకు ఈరోజు బీసీ నినాదాన్ని ఎత్తుకోవడము, బీసీ నినాదాన్ని ఎత్తుకున్న తర్వాత బీసీల కోసం మేమే పొడుస్తున్నాం, మేమే తుడుస్తున్నాం అని చెప్పేసి మాట్లాడడం, బీసీల కోసం ఏ చట్టం చేయకపోయినా, ఏ ప్రత్యేక చట్టం చేయకపోయినా, వారి కోసం ఎలాంటి పథకాలు తీసుకురాకపోయినా కానీ బీసీలకు మేమే చేస్తున్నాం, బీసీలకు అన్నీ మేమే చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడి బీసీల ఓట్లను దండుకోవడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 300 కాపులు, కొంతమంది పద్మశాలీలకు సంబంధించిన విషయంలో మాత్రమే బీసీలు ఈరోజు బీజేపీ పార్టీని నమ్ముతున్నారు తప్ప అందరూ కూడా బీసీలు ఈరోజు బీజేపీ పార్టీ వైపు లేరు. ఇది క్లియర్. కానీ ఏంది అని అంటే బీసీలు మెజారిటీగా ఉన్నారు కాబట్టి, మెజారిటీగా ఉన్నాడు 50 నుండి 60% పైగా బీసీలో ఉన్నారు కాబట్టి ఈ బీసీల ఓటు బ్యాంకుని తన వైపు మరల్చుకోవడం కోసం వాళ్ళలో మరింత మతతత్వాన్ని నింపిపోస్తూ ఈరోజు బీసీ 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 అని చెప్పేసి కొన్ని కులాల వాళ్ళని నెత్తినెత్తుకొని వాళ్ళ మీద మతోన్మాదాన్ని రుద్దుతూ ఈరోజు వాళ్ళు బీసీ నినాదాన్ని ముందర పెట్టుకుంటూ ఉన్నారు. కానీ బీసీల మీద ఎక్కడా కూడా ప్రేమ లేదు అనేది మాత్రం క్లియర్. ఎందుకంటే బీసీ నాయకుడిని అధ్యక్ష పదవి నుండి తొలగించడమే కాకుండా ఈరోజు బీసీలకు ఎక్కడ కూడా సముచిత న్యాయాన్ని కల్పించడం లేదు. బీసీ కులాలకు చెందిన వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు కానీ ప్రత్యేక పథకాలు కానీ తీసుకురావట్లేదు. కాబట్టి బీసీ నినాదం అనేది కేవలం వాడుకోవడం కోసం మాత్రమే పనికొస్తుంది బీజేపీకి. నిజంగానే వీళ్ళకి దమ్ము ఉండేది అంటే మరి మెదక్లో రఘునందన్ రావు పక్క జరిగి బీసీ నాయకుడు అయినటువంటి నీలం మధుముదిరాజుని మనం అందరం కలిసి గెలిపిద్దామని చెప్పేసి గెలిపించడానికి ఒక జనరల్ సీట్లో ఎందుకు మధుముదిరాజు లాంటి నాయకుడిని గెలిపించడానికి ప్రయత్నం చేయట్లేదు? ఇకపోతే నేటి నుంచి 4వ దశ నామినేషన్లు 10 రాష్ట్రాలు యూటీలో మొత్తం 96 స్థానాలకు నామినేషన్లు వేసుకునే అవకాశం. మరి రేపే తొలి దశ పోలింగ్ 21 రాష్ట్రాలు యూటీలోని 102 స్థానాలకు రేపు 19వ తేదీన 102 స్థానాలకు రేపు పోటీ జరగనున్నది. మరి తొలి దశ పోలింగ్ దాంతోపాటు ఈ రోజు నుండి మన రాష్ట్రంలో ముఖ్యంగా నామినేషన్ వేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. 10 రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటి. ఏది ఏమైనా కూడా మే 13వ తేదీ వరకు మనకు ప్రచారం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మే 11వ తేదీ వరకు ప్రచారం చేసుకునే అవకాశం, మే 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్లకు సంబంధించిన విషయంలో ప్రజలు ఈసారి ఏ రకమైన తీర్పు ఇస్తారు? మరి సౌత్ ఇండియా మొత్తం చూసుకున్నా కూడా సౌత్ ఇండియా మొత్తంలో తమిళనాడు కానీ, కేరళ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇటు మహారాష్ట్ర, కర్ణాటక అన్ని రాష్ట్రాలు కలిపి బీజేపీ కావాలనుకుంటే కేవలం 50 సీట్లే. 50 సీట్లైనా గెలవాలి. ఈ అన్ని రాష్ట్రాలు కలిపి సౌత్ ఇండియా మొత్తంలో 50 సీట్లైనా గెలవాలనే టార్గెట్ బీజేపీ పెట్టుకుంది. కానీ 50 సీట్లు కూడా రావు. తప్పకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా కూడా స్థానిక సంస్థలకు సంబంధించి స్థానిక ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజారిటీ గెలుచుకుంటుందని చెప్పేసి సర్వేలు చెప్తా ఉన్నాయి. మరి ఏది ఏమైనా దేశంలో 400 సీట్లు గెలవాలనే ప్రయత్నంలో బీజేపీ ఉంది. 400 సీట్లు కనుక గెలిస్తే తప్పకుండా రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు అనే కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో బీజేపీ ఉందనే విషయం మాత్రం మనందరికీ తెలిసిందే. మరి ప్రజలారా మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే దగ్గర పడింది. ఎందుకంటే మనం నెల రోజుల టైం కూడా లేదు, కేవలం 28 రోజుల టైం ఉంది. ఈ 28 రోజుల్లో మీరు ఆలోచించి ఓటు వేసేది ఉంటేనే ఈ దేశ రాజ్యాంగం కానీ, ఈ దేశ పౌరుల హక్కులు కానీ, ఈ దేశంలో ప్రజాస్వామ్యం కానీ బతుకుంటుందనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి.